ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మార్క్స్ వార్త 6వ అధ్యాయము 1వ వచనము. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన్ను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆ ప్రభువును వెంబడించారు. ఆయన మాటకు విధేయత కలిగి జీవించారు. అంత మాత్రం కాదు, దేవుని అద్భుత పరిచర్య కార్యాలు చూసి దేవుని విశ్వాసం ఉంచి దేవుని పరిచర్య చేయడంలో వారు ముందుకు సాగినారు, దేవుని వెంబడించారు. కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసునందు విశ్వాసం ఉంచిన వాడవైతే దేవుని వెంబడిస్తావు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా యేసును కలిగి యేసు నామాన్ని అనుసరిస్తూ యేసు అడుగుజాడల్లో సాగుతూ అంతం వరకు ప్రభునందు వెంబడించి ప్రభునందు విశ్వాసం కలిగి ఆయనను అనుసరించి సాగుతూ ఉంటాం. అది విశ్వాసకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా విడిచిపోయినటువంటి విశ్వాసం కలిగి ఈ లోకంలో ముందుకు సాగాలి. ఆయన శిష్యులు ఆయన్ను వెంబడించరి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను వెంబడించరి, నా వెంబడి రండి, మనుషులు పట్టి జాలుగా చేస్తానని సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నేను కూడా దేవుని అడుగుజాడలు నడుస్తూ ఆయన వెంబడిస్తూ దేవుని దీవెన పొందుకొని ముందుకు వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించుగాక. ఆమేన్. స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించడం తెలిసిన మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.